నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే పాయకరావుపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి సొంత నిధులతో పాయకరావుపేట కాలువలు పూడుకులు తీస్తున్న జనసేన నాయకులు ఈ కాలువ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. బుజ్జి గారు ఈ జనసేన ఇన్ఛార్జి అధినేత ఆదేశాల మేరకు రైతులు గత కొంతకాలం నుంచి సాగునీటి భూమి కాలువ పెద్ద పెద్ద చెట్లతోటి తుప్పలతోటి పెరిగిపోవడం వల్ల రైతులు గడ్డం బుజ్జి గారు ఆ దృష్టికి తీసుకురావడం వల్ల ఆయన పెద్ద మనసుతోటి స్పందించి మన భాస్కర్ గారు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో దగ్గరుండి పనులు చేస్తున్నారండి. రైతులు చాలా ఉపయోగకరమైన ఈ సాగునీటి కాలువని ఎంతో గత కాలం నుంచి తుప్పలు పెద్ద పెద్ద తాడి చెట్లు కూడా పెరిగిపోయింది. ఈ రకంగా చూసి బుజ్జి గారు స్పందించి వెంటనే ఆయన సొంత నిధులతోటి రైతులకి ఎంతో ఉపయోగకరమైన ఈ సాగునీటి కాలువని గత కాలం నుంచి కొత్త కాలం నుంచి కూడా పనులు ఆపకుండా వర్షం వచ్చినా సరే పనులు చేయిస్తూ భాస్కర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భాస్కర్ గారు దగ్గరుండి చేస్తున్నారండి. బుజ్జి గారు ఆదేశాల మేరకు ఈ రకంగా రైతులు కూడా చాలా సంతోషిస్తున్నారండి. మరి ఈ రకంగా రైతులు చాలా ఆనందంతో బుజ్జి గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు సార్. BTV7 ఛానల్కి నమస్కారం అండి. శ్రీ గౌరవనీయులైన గడ్డం బుజ్జి గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాయకరావుపేట గడ్డం బుజ్జి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది గత కొన్ని సంవత్సరాలకి కాలువ పూలతో నిండిపోయిందండి. ఇది రైతులు దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఉద్యానపూట ఎండింగ్ నుంచి పాయకరావుపేట పోలీస్ స్టేషన్ దాకా ఇది పని చేయించడం జరుగుతుందండి. ఆయన సొంత నిధులతో రైతులు దృష్టిలో పెట్టుకుంటే రైతుల ఇబ్బందులు చూసి ఆయన స్పందించి వెంటనే పని ప్రారంభించారండి. వాన అయినా వద్దని ఏదైనా ఈ ఒక్కరోజు పని ఆగటానికి జరగలేదండి. పని మొదటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతూనే ఉందండి. ఇది ఇలాగా పోలీస్ స్టేషన్ దాకా కొనసాగుతుందండి. ఇది ఇలా కొనసాగితే మా రైతులకి ఎటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉండదండి. రైతులకి పంటలకి నీరు పోషకరంగా అందే సూచనలు కనిపిస్తున్నాయండి. గడ్డం బుజ్జి గారు సొంత నిధులతో చేయించడం జరుగుతుందండి. నమస్కారం అండి.